Hey Akshay, Kaundinya here. Malika told me that she's making a little surprise video for your birthday. So I'm here to share a little memory when you, me, and Surya used to go and play badminton in our colony community hall. And we used to have great fun when no one was around, only just the three of us. And we used to tease Surya for wrong serves and stuff like that. And then go to Fresh, get some food. And that was really fun. I've heard you've been in Noida. Well, all the best. మమ్మల్ని ఎందుకు కలుస్తావులే బ్రో, హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా మర్చిపోయావు. ఎనీవేస్ హ్యావ్ ఫన్ మ్యాన్. ఇప్పుడు యూజువల్గా ఏదైనా కొత్త ప్లేస్ కానీ కొత్త ఫుడ్ కానీ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము ఫస్ట్ అడిగే పర్సన్ ఎవరంటే అక్షయ్. ఇప్పటికీ గుర్తు ఒకసారి ఇప్పుడు మేము బౌలింగ్కి వెళ్ళాము, పద్ధతి కూడా ఉంది. సో అప్పుడు అనుకున్నాను, అప్పుడు నేనేం కొనుక్కోవాలనుకున్నా ఏం తినాలనుకున్నా నేను వెళ్ళి అక్షయ్కి చెప్పేవాడిని. సో అక్షయ్ ఆటోమేటిక్గా వెళ్ళి అడిగేసేవాడు. సో అక్షయ్ అడిగాడంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కాదనేది లేదు. ఏం చూడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, లేకపోతే సినిమాస్ చూడాలనుకున్నా, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలాగా ఖచ్చితంగా అక్షయ్కి చెప్పి అక్షయ్కి కొంచెం హైప్ ఎక్కిచ్చి అక్షయ్ని అడగమనే వాళ్ళం. అక్షయ్ అడిగేసాడు. అక్షయ్ నా నమ్మకం, నా ధైర్యం, నా శక్తి, నా యుక్తి, నా భక్తి, ఇట్లాంటి సొల్యూషన్లు నేను చెప్పాను. కానీ మల్లికాక నాకు కాల్ చేసి అక్షయ్ గురించి కొంచెం మంచి విషయాలు చెప్పు సూర్య, ఇట్లా ఒక వీడియో ప్లాన్ చేస్తున్నామని చెప్తూనే నేను సరే మల్లికాక అన్న. చాలాసేపు ఆలోచించిన, ట్రస్ట్ మీ చాలాసేపు ఆలోచించిన, ఒక్క మంచి విషయం దొరకలేదురా. సరే అంత పక్కన పెడదాం. మనం బ్యాడ్మింటన్ ఆడుతుండే మన కమ్యూనిటీ హాల్లో, కాలనీలో క్రికెట్ ఆడుతుండే, నేను మంచిగా ఆడుతుండే అనుకో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ మన ఐకానిక్ కొంచెం ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇది. కేకేఆర్ సార్ వచ్చారు అని నువ్వు అనుకొని నువ్వు వెనకాల పరిగెత్తి నెత్తికి బొక్కెట్టుకున్నావు, అది నేను మర్చిపోలేను. రక్తపాతాన్ని నేను మర్చిపోలేను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, బట్ స్టిల్ ఏమన్నా కానీ నువ్వైతే ఇప్పుడు నీ కాలేజ్ దగ్గర ఒక చిన్న పార్టీ ప్లాన్ చేయి. ఎట్లా అంటే కేక్ లేకుండా పార్టీ అయిపోవాలి. నువ్వు హైదరాబాద్ వచ్చి పెద్ద కేక్ ఈసారి ప్లాన్ చేద్దాం. ఓకే. అక్షయ్ చిన్నప్పుడు మాతో పాటు పుట్నూరులో ఒక 3-4 రోజులు ఉన్నప్పుడు రోజు ఉదయం లేవగానే పెదనాన్న గారు ఈరోజు మనం ఏం తిందాం, ఏం తెచ్చుకుందాం అని చాలా మొహమాటం లేకుండా ఇష్టంగా అడిగేది. ఆ అడగడం పట్ల నాకు చాలా ఆనందం కలిగించేది. సో వెరైటీలు తినడం అంటే అక్షయ్కి చాలా ఇష్టం. ఆ విషయాన్ని ఇప్పటికి నేను మర్చిపోలేకపోతాను. అక్షయ్ గురించి చెప్పాలి అంటే అక్షయ్ నా మొదటి శత్రువు. నన్ను చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు కూడా అసలు ఎప్పుడు కొట్టలేదు. అలాంటిది అక్షయ్ ఫుల్ కొట్టి నా ఒళ్ళంతా హోనం అయిపోయేది. అక్షయ్ నన్ను కొట్టేసి అలా పారిపోతాడు. అదేంటి అలా కొడుతున్నాడు అని నేను కంప్లైంట్ చేస్తే అక్షయ్ చిన్నపిల్లాడు కదా అనేవారు. అదే నేను తిరిగి వాడిని కొట్టడానికి వెళ్తే మాత్రం అది చాలా పెద్ద తప్పు అయిపోయేది. సో నేనేం చేయలేక చూసి కొన్నేళ్ళ తర్వాత దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అక్షయ్ నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాడు. అప్పుడు నేను దొరికిందే ఛాన్స్ అని వాడి మీద నా పాత పగలన్నీ తీర్చుకున్నా, నా ఫ్రస్ట్రేషన్స్ అన్నీ తీర్చుకున్నా. వాడిని బాగా హింస పెట్టి వాడు ఇప్పుడు ఇంత పెద్దోడు, ఇంత ప్రయోజకుడు అయ్యాడని నాకు చాలా గర్వంగా ఉంది. Hey Akshay, honestly, it's been a long time since we met up. We should probably do that. And it's also weird since you go to Shivnadar and we are pretty close actually. We should probably meet up sometime. And yeah, it's been great. Also best moments is just roaming around the colony with you and everyone else. It's honestly been one of the best moments I've had over the past few years. Take care, enjoy your day, alright? అక్షయ్ గురించి, అక్షయ్తో నాకు ఉండే రిలేషన్, వాడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను నేను వాడిని. అండ్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లో హీరో అక్షయ్ గుర్తుందో లేదు నాకు తెలియదు. కానీ మేము ఎందుకు పారేస్తానన్న షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీలో అక్కడ ఒక ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి, ఫీల్డ్స్. అక్కడ తను కూర్చుని ఆడుకుంటూ ఉండాలి, అక్కడ షూట్ చేయాలన్నమాట. అయితే మా కెమెరామెన్ వాళ్ళు వెళ్తూ అక్కడ పెద్ద పాముని చూసారు. వచ్చి మాకు చెప్పారు పెద్ద పాము ఉంది అక్కడ షూట్ చేయడం కష్టం. అంటే నేనేమన్నా లొకేషన్ బాగుంది, షూట్ చేసేయాలి ఇక్కడ అండ్ పిల్లాడు చెప్తే భయపడతాడు, చూస్తాడు అక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు. పాము ఉంటే నేను చేయను, నేను పాము ఉంటే చేయను అన్నాడు. నేను అక్షయ్ చెప్పండి పాము నేను ఏం చేయదు, హీరో కదా అన్నాడు. వేరే ఎవరైనా ఏంటి చేసేవాళ్ళు కాదు. అక్షరాన్ని ఒకసారి చూసి పదా అన్నాడు, ఏం మాట్లాడలేదు అంతే. సో ఆ రోజు వెళ్ళి ఆ షూట్ కంప్లీట్ చేసాం. ఒకరోజు షూటింగ్ మొత్తం అయిపోయింది. అప్పుడు అక్షయ్ చాలా చిన్నపిల్లాడు, అంటే వీళ్ళ కోఆపరేషన్ లేకుండా అది కంప్లీట్ అయ్యేది కాదు. డెఫినెట్గా నాకు నా ఫస్ట్ షాట్ ఎంత ఇంపార్టెంటో
ఎంత స్పెషల్ అక్షయ్ నాకు ఎంత స్పెషల్ లైఫ్లో. Hi Rakshay. How are you doing, man? See, I'm making this video for your birthday. నేను ఏం చెప్పాలరా, నాకు అసలు నీ గురించి వీడియో చేయాలంటే నాకు నవ్వు ఆగట్లేదు. The same thing I was telling. I had a lot of conversations right from you when you were very young, you know. We had some lovely conversations to go with. And నాకు అదే రికలెక్ట్ చేసుకుంటే చాలా నవ్వు వస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ I wish you well in your life, Ra, and this is my first birthday wishes which I am sending across through this AV. But నేను హైదరాబాద్ వచ్చిన ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎవరికి తెలియకుండా మనం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అండ్ దానికి మనం కొట్టుకున్నందుకు మళ్ళీ దానికి రివెంజ్లు కూడా ప్లాన్ చేసి కొట్టుకునే స్టేజ్లు ఉన్నాయి. అండ్ నువ్వు ఏడిస్తే కుర్కురే ప్యాకెట్లు నిన్ను సైలెంట్ చేయడానికి, అండ్ ఆ స్టేజ్ నుంచి నేను ఏడిస్తే నువ్వు కన్సోల్ చేసే ఏజ్ వరకు పెరిగిపోయాం. నువ్వు తొందరగా ఢిల్లీ నుంచి వస్తే మళ్ళీ చిన్నప్పుడు అంతా కాకపోయినా చక్కగా ఫన్ చేద్దాం. మనం చాలా క్రేజీ టఫ్ టైమ్స్ టుగెదర్ వెళ్ళాము, చాలా క్రేజీ మెమరీస్ ఉన్నాయి. బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు పిక్ వన్ ఆఫ్ దెమ్ లైక్ దట్ స్టాండ్ అవుట్స్, డెఫినెట్లీ అదేంటంటే ఆల్ ద లేట్ నైట్ లాంగ్ కన్వర్జేషన్స్ దట్ వీ హ్యాడ్ టుగెదర్. నేను ఆల్వేస్ ప్రతి కాల్ వల్ల అంత స్ట్రెస్ఫుల్ డే అయినా మనం అదే రోజు గురించి మాట్లాడుతాము అండ్ ఆల్వేస్ చాలా లైట్గా ఫీల్ అవుతుంది దానివల్ల. చాలా ఫనీ. నౌ లుకింగ్ బ్యాక్ ఎట్ దోస్ టఫ్ టైమ్స్ చాలా హ్యాపీ డేస్లా అనిపిస్తాయి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ వీ హ్యాడ్ దట్ థింగ్. అండ్ అంతే. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నాకు ఏమైనా ఒపీనియన్ కావాలనుకున్నా, ఏమైనా ఎగ్జైట్మెంట్ షేర్ చేయాలనుకున్నా ఫస్ట్ నీకే కాల్ చేస్తా. అంతే. లైక్ హ్యాపీయెస్ట్ బర్త్డే. ఈ ఇయర్ కూడా నీకు ఎంత హ్యాపీనెస్, నువ్వు అందరికీ ఎంత చుట్టూ హ్యాపీనెస్ ఇస్తావో అంత హ్యాపీనెస్ నీకు కూడా వస్తుంది. ఓకే సేట్జీ, హ్యాపీ బర్త్డే. అక్షయ్ చిన్నప్పుడు స్కూల్ అంటే చాలా ఇష్టం ఉండేది. వాడు ఎప్పుడు స్కూల్ మన సందర్భమే లేదు. చిన్నప్పుడు ఏం చేసేవాడంటే జాయిన్ అయిన కొత్తలో వాడికి స్కూల్కి హాలిడే వస్తే కూడా నచ్చేది కాదనమాట. అప్పుడు స్కూల్ బ్యాగ్లో పొద్దున్నే పుస్తకాలు సర్దేసుకుని లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకుని ముందు రూమ్లో వెళ్ళి కూర్చుని లంచ్ చేస్తూ కబుర్లు చెప్తున్నట్టుగా వాళ్ళతో పక్కన వాళ్ళతోటి అలా ఉండి ఆ తర్వాత అన్నీ లోపల పెట్టేసుకుని కాసేపు పుస్తకాలు తీసి చదువుకుని రూమ్లోకి వచ్చేసేవాడు. నాకు అది గుర్తొచ్చిన సందర్భం ఎప్పుడు గుర్తొచ్చినా కూడా చాలా సంతోషంగానే ముద్దుగా అనిపిస్తుంది. వల్లభా, హాయ్ అమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ తల్లి. మెమరీస్, వీడియో కాల్స్, అది ఎంత క్రేజీ ఉంటాయి. మన కాంటాక్ట్స్ మ్యాటర్ ఏమి ఉండదు, జస్ట్ ఫన్, ప్యూర్ భక్తి చేస్తాం. ఎంత బాగుంటాయి ఆ వీడియో కాల్స్ లో. వీ కెన్ బి ఆర్ సెల్స్. అందుకని ఇష్టం. మన ముగ్గురు వీడియో కాల్స్ మాట్లాడతాం, నువ్వు, నేను, ఆశ్రిత్. కానీ అది మనం ఏమైనా పర్లేదు, ఏం మాట్లాడినా పర్లేదు, అక్కడ బాగుంటుంది. అక్కడ అప్పుడు ఆశ్రిత్ వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ వెళ్ళినప్పుడు ట్రిపుల్ చేసాం కదా, పోలీసులు పట్టుకుంటారేమో అని మెయిన్ రోడ్ లోంచి వెళ్ళకుండా అదేదో మాల్వూరు ప్రాంతంలోంచి రోడ్ లోంచి వెళ్దాం. అక్కడేమో ఆల్మోస్ట్ పడిపోయాం ట్రిపుల్ చేసి. నాదేమో ఫస్ట్ టైం ట్రిపుల్స్, మీరేమో ఇద్దరు వెనకాల కూర్చున్నారు. అదొకటి. ఇంకేమైంది, అప్పుడు మనం మాల్కి వెళ్ళినప్పుడు ఎంత లేట్ వరకు ఉన్నాం. అక్కడ అందరు ఉన్నారు, అంటే ఆల్రెడీ షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు, కానీ మనం ఏం పట్టించుకోలేదు. మనం మాట్లాడుకుంటాం, మనం ఏమైనా పట్టించుకోము. మన ముగ్గురు ఉన్నప్పుడు అదే నాకు నచ్చింది. సో హ్యాపీ బర్త్డే రా, బాగా ఎంజాయ్ చేయి. హాయ్ అక్షయ్, 19 సంవత్సరాల నుండి 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. నువ్వు చిన్నప్పుడు నువ్వు చెప్పే వాటిల్లో నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్, చిన్నప్పుడు నువ్వు స్కూల్ నుంచి వచ్చి తెలుగు రైమ్స్ చెప్పేవాడివి. దాంట్లో నారాయణ నారాయణ నక్కతో ఒక, నా మొగుడు తెచ్చాడు కొత్త కోక, ఉంటానా నేనేమో కట్టుకోక, ఉంటుందా మా అత్త ఊరుకోక అనే తెలుగు పద్యం చెప్పేవాడివి. అది చెప్పమంటే చాలా సిగ్గుపడిపోయేవాడివి. అదే నాకు నచ్చినది. అక్షయ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ అక్షయ్ ఒకటి ఏంటంటే మనం ఏదైనా మాట్లాడానుకో అది ఇంటేజ్ చేస్తాడు, బాగా అనిపిస్తుంది, భలే ఫన్నీగా అనిపిస్తుంది, భలే చేసాడే వీడు అనుకుంటాను. అసలు అలానే జరిగింది నాకు. మీ గురించి నేను మర్చిపోలేని సంగతి ఏది అంటే, ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది నేను అమ్మమ్మ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు. ఆ రోజు నాకు తెలిసి మార్నింగ్ వచ్చినట్టున్నాము, ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నాము. నువ్వు వెళ్ళొద్దు మొదట ఉండు, రేపు వెళ్ళొచ్చు, 2 days ఆగి వెళ్ళొచ్చు అన్నావు. లేదు నాన్న వెళ్ళాలి అని చెప్పి నేను బయలుదేరుతుంటే నీ కోపం వచ్చేసి లేదు వెళ్ళొద్దు నువ్వు అనేసి మెయిన్ డోర్కి దివాన్ కాట్ లాగేసి పెట్టావు. దివాన్ కాట్ ఐ థింక్ సోఫా అనుకుంటా, రైట్ సోఫా లాగేసి
డోర్కి అడ్డంగా పెట్టావు వెళ్ళొద్దు అనేసి. సో నాకు ఎలాగో నేను కన్విన్స్ చేసి మళ్ళీ వస్తాను నాన్న అని చెప్పి బయటకు వచ్చానే కానీ ఆ ఇన్సిడెంట్ అనేది నేను మర్చిపోలేదు ఇప్పటివరకు. రియలీ ఐ లవ్ యూ. అక్షయ్ పుట్టినరోజు అనగానే ముందు అసలు అక్షయ్ అనగానే చాలా సందర్భాలు, చాలా సంఘటనలు, వాడితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ వీటన్నింటిలోనూ కూడా నాకు ఎప్పుడు ఒకటే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి నేను, హైమా, బుజ్జి అక్షయ్ని తీసుకుని రాజమంగి వెళ్ళాం. మే నెల మంచి ఎండలు, ఉక్కపోత. ఆమె అక్కడ ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు వీడికి 4 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. వాటికి వాళ్ళ అమ్మని డబ్బులు అడిగి ఆ పక్కనే రాజు కొట్టు చూసాడు వాడు. చూసే పక్కనే గబుక్కుని గేటు తీసుకుని వెళ్ళిపోవడం, రాజుగొట్టులోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఏదో ఒకటి కొని తెచ్చేసుకోవటం. అక్కడి నుంచి మొదట్లో ఏవో బెళ్ళలు తెచ్చాడు. తర్వాత నుంచి చిన్న చిన్న ఐస్ ఫ్రూట్లు లాంటివి ఏవో ఉన్నాయన్నమాట. ఐస్ ఫ్రూట్లు కొని తెచ్చేయటం, అవి మాకు కూడా పెట్టడం, పెద్దమ్మా నువ్వు కూడా తిను అని నాకు ఇవ్వటం. మళ్ళీ వాళ్ళ అమ్మకి పెట్టడం, వాళ్ళ అమ్మేమో ఒక్కోసారి దెబ్బలాడేది. మళ్ళీ డబ్బులు అడిగి మళ్ళీ పరిగెట్టుకు వెళ్ళిపోవడం, మళ్ళీ కొనుక్కొచ్చేయడం. ఒకవైపు ఏమో చెమట్లకి మొత్తం తడిసిపోతున్నాడు. స్నానం చేసినట్టుగా చెమటలు పట్టేస్తున్నాయి వాడు. మా అందరికంటే ఎక్కువ చెమటలు, ముక్కు మీద చెమటలు, మొహం మీద చెమటలు, అంత బట్టలు తడిసిపోతున్నాయి. అయినా సరే అవి ఏవీ లెక్క చేయకుండా ఆ కొట్టుకెళ్ళటం, పరిగెట్టుకెళ్ళటం, తేవటం. పైగా వాడికి హైదరాబాద్లో అంత దగ్గరగా ఏవి కొట్లు ఉండవు, ఇంటి పక్కనే షాప్ కదా. ఇంకా అసలు హుషారు అనమాట. పరిగెట్టుకెళ్ళటం, ఆ డబ్బులు పట్టుకెళ్ళడం, కొనుక్కోవడం, తేవటం. నాకు ఎప్పుడు చూసినా అక్షయ్ అదే గుర్తొస్తుంది. ఆ సన్నివేశం, ఆ మొహం ఇంకా కళ్ళ ముందు అలా ఉంటూ ఉంటుంది. ఐస్ ఫ్రూట్లు కొని తెచ్చుకోవటం, మాకు కూడా కొని తేవటం, మమ్మల్ని తినమండం, అది గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఎప్పటికీ అక్షయ్ అంత చిన్నపిల్లలాగా అంత ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత పెద్దవాడైనా, ఎన్ని డిగ్రీలు వచ్చినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అంత చిన్నపిల్లవాడి మనసుతోటి అంత ఫ్రెష్గానే ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. Hi Akshay, how's your hostel life? I hope all set. I've always remembered you as the most enthusiastic one among us, and నాకు చాలా నచ్చేది అది. And I really hope నువ్వు ఆ ఎనర్జీతోనే పాజిటివ్గా whatever the dreams you have, whatever the field you are in, you work hard for them and achieve them. So wishing you loads of success, happiness and good health. అక్షయ్ 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు రాజా ఎక్స్ఎల్ఆర్ఏ జంషెడ్పూర్ హాస్టల్లో జాయిన్ అయ్యాడు. ఒకరోజు రాజా ఫోన్ చేస్తే అక్షయ్ ఫోన్ తీసుకొని, రాజా నేను హాస్టల్లో జాయిన్ అయ్యావా, నీకు అక్కడ రూమ్లోంచి కాలు బయట పెట్టనిస్తారా, హాస్టల్లో నుంచి అసలు నిన్ను బయటికి రానిస్తారా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉండేవాడు. సో వాడికి ఆ రోజుల్లో హాస్టల్ అంటే అది పనిష్మెంట్ లాగా, తల్లిదండ్రులు ఏదైనా గొడవ చేసే పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తారన్న నా ఒపీనియన్లో ఉండేవాడు. అలాంటి అక్షయ్ ఈ రోజున ఒక ఏరు కోరి హాస్టల్లో జాయిన్ అయ్యి ఫ్రెండ్స్ తోటి సమయం కల్పిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. Hey Akshay, you're really good. Your taste in music is immaculate. I just love your taste in music. And when I'm with you, just time just passes by, and you know we've just gone to many places together. All of us have been in many places together, and you always given me some advice on studies and etc., which is also really good. The main part is I really love your taste in music. It's awesome. You've been a really good friend all this while. You pick up my calls, you respond to texts, you're always there out there. You're a really good friend. Be happy with your friends and enjoy. Don't forget your target, I say. What I told you, don't forget. Okay? Bye. అలా బాగా చదువుకొని మంచి పరీక్షలు రాసి ఎంజాయ్ చేసి వచ్చేసి. ఎరా అక్షయ్, నేను 18 or 19 అయిపోయి ఉన్నట్టు. బేసికలీ ఆశిట్ గారు సిగ్గుపడకుండా వీడియో పంపించమన్నాడు, సో పంపిస్తున్నాను. కానీ చాలా తేడా ఉంది. నా జూనియర్ హైలో సగం హ్యూమన్ నింపింది నువ్వేరా, ఫ్లాట్ నువ్వు నింపావు. నువ్వు ఒకటివి ఆశిట్ గారు ఇంకా గౌతమ్ గారు. నీతో ఉన్న ప్రతి మూమెంట్ నవ్వుతూనే ఉన్నా, లేకపోతే చిరాకు పడుతూనే ఉన్నా, రెండిట్లో ఒకటి. ఓవరాల్ చాలా మెమరబుల్ డేస్ రా నీతో. సో కంటిన్యూస్ డ్రైవింగ్. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 19 years నీకు ఇప్పుడు. చిన్నప్పటి నుంచి నీతో ఎలా ఉంటుంది అంటే, నేను ఒక 1 year పాటు ఎంతైతే మాట్లాడతానో, హాలిడేస్కి నీ దగ్గరకు వచ్చేటప్పటికి 2-3 daysలో మాట్లాడేస్తుంది మొత్తం. ఒకసారి కార్స్ అంటావు, ఒకసారి బైక్స్ అంటావు, క్రికెట్ అంటావు, గోల్ఫ్ అంటావు, ప్రతి ఒక్క దాని గురించి నీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. నేను అంటున్న కొద్ది బాగా చెప్తూ ఉంటావు. పొరపాటు నేను సైలెంట్ అయిపోయి వద్దులే ఇంకేం చెప్పకూడదు అని సైలెంట్గా ఉంటే మళ్ళీ మొదటి నుండి వస్తావు నువ్వే.
ఒక్కొక్కసారి నువ్వే నన్ను సేవ్ చేస్తావు, ఎవరి దగ్గర తిట్టించుకోకుండా. ఒక్కోసారి నువ్వే ఇరికిచ్చేస్తావు, బాగా కేరింగ్ చేస్తావు. నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ ఒక 10-11 దాకా బెడ్ మీద లేకోకుండా ఉండే దగ్గర నుంచి అలాంటి లేజీ హ్యాబిట్స్ దగ్గర నుండి బుక్స్ చదవటం, నాలెడ్జ్ అలా ఇవన్నీ పాజిటివ్ సైన్స్ వరకు అన్నీ ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ చేసావు నాకు. సో నీ కేరింగ్ నేచర్కి, నీకున్న నాలెడ్జ్కి డెఫినెట్లీ నువ్వు ఇంకా ఇంకా హైట్స్ రీచ్ అవుతావని చెప్పి నేను ఇప్పుడు ఆశిస్తూనే ఉంటాను. సీ యూ సూన్. నువ్వు ఢిల్లీ నుంచి వచ్చాక నాకు అక్కడికి చాక్లెట్స్ తెస్తావా? నువ్వు ఫాస్ట్గా వస్తే మనం అందరం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అక్షయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాయ్, టేక్ కేర్. అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే అక్షయ్. Happy birthday. Have a great day. Bye. హ్యాపీ బర్త్డే అక్షయ్ బావా. అక్షయ్ హ్యాపీయెస్ట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్షయ్ బావా. హ్యాపీ బర్త్డే అక్షయ్. Happy birthday, Ra. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అక్షయ్. హ్యాపీ బర్త్డే అక్షయ్. హ్యాపీ బర్త్డే అక్షయ్. హ్యాపీ బర్త్డే అక్షయ. అక్షయ్ బాయ్, విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. సాయి వల్లభ్ అక్షయ్, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న నీకు. many more happy returns of the day అక్షయ్. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అక్షయ్. many happy returns of the day Akshay. More happy returns of the day అక్షయ్. Hello Swami, happy birthday. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. హ్యాపీ బర్త్డే. God bless and cheers man. All the best. హ్యాపీ బర్త్డే అక్షయ్. many happy returns of the day అక్షయ్ అన్న. సో హ్యాపీ బర్త్డే రా, బాగా ఎంజాయ్ చేయి. I wish you many happy returns of the day. Many more birthdays to celebrate. And God bless you with health, wealth, prosperity, security and longevity. హ్యాపీ బర్త్డే రా అక్షయ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్షయ్. హ్యాపీ బర్త్డే అక్షయ్ అన్నయ్య. A very happy birthday, man. Wish you a happy birthday. విష్ యూ many more happy returns of the day, my dear little brother. ప్రియమైన అక్షయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నెన్నో జరుపుకోవాలి అక్షయ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్షయ్ బంగారు. హ్యావ్ ఎ నైస్ టైం వల్లభ్. హ్యాపీ బర్త్డే. బాయ్. నాన్న హ్యాపీ బర్త్డే తండ్రి. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్. నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనికి ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనికి ఆ రూట్లోనే నడిచదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా